రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వాన్ని వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఒక కీ షెడ్యూల్ ని పూర్తి చేశారు. ఈ షెడ్యూల్లో కీలక నటీనటులపై సన్నివేశాలను తెరకెక్కించారు మేకర్స్. గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ ని మే 1 నుంచి చెన్నైలో తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్లో యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారని టాక్. ఈ చిత్రంలో ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారని తెలిసింది. ఇటీవల గేమ్ చేంజర్ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రారంభమైంది. కేజీఎఫ్ ఫేమ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు అరీవు డిజైన్ చేసిన ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో రామ్ చరణ్ పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ తో పాటుగా రామ్ చరణ్, నవీన్ చంద్ర మరికొందరు కీలక పాత్రధారులైన టాకీపాట్ చిత్రీకరణ కూడా జరగనుంది. కాగా ఈ సినిమా చిత్రీకరణను జూలైలోపు పూర్తి చేయాలని చిత్ర యూనిట్ టార్గెట్ పెట్టుకుందని ఫిలిం నగర్ సమాచారం. అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, ఎస్జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్న గేమ్ చేంజర్ డిసెంబర్లో విడుదల కానుందనే ప్రచారం ఫిలిం నగర్ సర్కిల్స్ లో జరుగుతుంది. యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నారు. మే నెలాఖరుకు గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి కానుంది. యాక్షన్ తో కూడిన ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ ద్విపాత్ర అభినయం చేస్తున్నారని టాక్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసినదే. RRR లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ మూవీ అవడం కూడా వారి అంచనాలను పెంచేసింది. అయితే ఆగిపోయిన ఇండియన్ 2 షూటింగ్ మళ్లీ మొదలుపెట్టిన దగ్గర నుంచి గేమ్ చేంజర్ సినిమా పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి. ఒక దశలో ఈ ఫిలిం అసలు విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. గేమ్ చేంజర్ గురించి తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే క్రిస్మస్ రిలీజ్ రూమర్స్ అయినా నిజం అవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారట. మరి గేమ్ చేంజర్ ఎలాంటి రిజల్ట్ ని తీసుకుంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.